హలో నమస్తే. తెలుగుదేశం పార్టీకి ఒక చేదు అనుభవం ఉంది. రాజ్యసభ సభ్యుల విషయంలో. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి పదే పదే షాకులను ఇస్తూనే ఉన్నారు. 45 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల ద్వారా చాలా స్ట్రోక్స్‌ని ఎదుర్కొంది ఇప్పటికే. ఎన్టీ రామారావు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కావచ్చు, ఆ తర్వాత సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కావచ్చు, అనేక మంది రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడి వెళ్ళిపోవడం చూసాం. రాజ్యసభ సభ్యుల ఎంపిక ఆ పార్టీ సరిగ్గా చేయలేకపోతుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల్లోనే ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన నాయకులలో 90% పైగా, మాటకొస్తే 95% పైగా రాజ్యసభ సభ్యత్వం తీసుకున్న తర్వాత వాళ్ళు పదవిలో ఉండగానే పార్టీ మారారు, లేదా పదవి అయిపోయిన తర్వాత పార్టీ మారారు. పార్టీ మారడం మాత్రమే కాదు, పార్టీని ఇబ్బందుల్లో కూడా నెట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కాడెత్తేసి పక్కకెళ్ళిపోయారు. ఇటువంటి ఎగ్జాంపుల్స్ తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అనేకం చూసింది. క్లాసిక్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ గుర్తు చేయదలుచుకుంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ 4 రాజ్యసభ సభ్యులు సామాన్యులు కాదు. ఆ 4 రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీని మొత్తం మేమే నడిపించామని చెప్పిన వాళ్ళు. సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, గరికపాటి మోహన్ రావు కావచ్చు, వీళ్ళంతా టీజీ వెంకటేష్ కావచ్చు, వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులుగా ఉన్నారు. దశాబ్ద కాలానికి పైగా సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటిని కూడా చూస్తూ వచ్చారు. పార్టీ అధికారం కోల్పోగానే ఆ సమయంలో పార్టీ కోసం నిలబడాల్సిన వాళ్ళు పార్టీని వదిలేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి కలిసిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు లేని స్థాయిలో 0 స్థానాలు చూసాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం రాజ్యసభలో లేని రోజుల్ని ఆ పార్టీ పుట్టిన తర్వాత తొలిసారి గడిచిన టెన్యూర్లో చూసాం. సో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసే విషయంలో చేస్తున్న పొరపాట్లే ఆ పార్టీకి పదే పదే షాకులు ఇస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు జూన్లో మళ్ళీ 4 రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిల్ అవ్వబోతున్నాయి. ఆ 4గింటిలో 2 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన, 1 భారతీయ జనతా పార్టీ తీసుకోబోతున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్లో మీడియా చెప్తున్న మాట. తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానీ, జనసేన కానీ ఇప్పటివరకు ఎక్కడ చెప్పకపోయినప్పటికీ. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేయాల్సింది, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎంపిక చేయాల్సిన అభ్యర్థులు ఎవరైనా భవిష్యత్తులో షాకులు ఇవ్వకుండా ఉండేవాళ్ళు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, పార్టీయే అంతిమంగా భావించి పార్టీ అధినేత నిర్ణయం ప్రకారం నడుచుకునే వాళ్ళు అవసరం తెలుగుదేశం పార్టీ. అలా కాకుండా గతంలో చేసిన తప్పుల తరహాలోనే నిర్ణయాలు తీసుకుంటే గతంలో తరహాలనే షాకులు కూడా తెలుగుదేశం పార్టీ చూడాల్సి ఉంటుంది. నిజానికి ఈ సమయానికి తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఒక సీనియర్ పర్సనాలిటీ ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారికి ఎర్రంనాయుడు ఆయన మరణించిన తర్వాత అటువంటి ఒక పర్సనాలిటీ ఢిల్లీలో దొరకలేదు ఎవరు. చంద్రబాబు, ఎర్రంనాయుడు ఒక పర్ఫెక్ట్ కోఆర్డినేషన్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఢిల్లీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఎర్రంనాయుడు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన పార్టీకి సంబంధించిన ఒక పెద్ద దిక్కుగా ఢిల్లీలో కనపడుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఢిల్లీ అఫైర్స్ అన్ని పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు చూస్తూ ఉండేవాళ్ళు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జాతీయ పార్టీలన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ జాతీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరితో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నిత్యం సంప్రదింపులు కావచ్చు, వేరే అంశాలకు సంబంధించి కోఆర్డినేషన్కి సంబంధించి కావచ్చు, కంభంపాటి రామ్మోహన్ రావు ఆ బాధ్యతలు చూస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. కూటమిలో భాగస్వామిగా ఉండి 2 మంత్రి పదవుల్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఒకటి క్యాబినెట్, ఒకటి సహాయ మంత్రి. పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన రాజకీయాల్లోకి కొద్ది నెలల ముందు వచ్చి ఎంపీ అయిపోయి ఇమీడియట్గా మంత్రి అయిపోయారు. ఆయన ఢిల్లీ అఫైర్స్, ఢిల్లీ రాజకీయాలు ఎలా ఉంటాయో పెద్దగా తెలిసిన వ్యక్తిగా చూడలేం. అదే సమయంలో రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు సరిగ్గా 40 ఏళ్ళు కూడా లేని ఒక రాజకీయ నాయకుడు, 3 సార్లు ఎంపీగా ఉండొచ్చు. కానీ ఢిల్లీ రాజకీయాలు వేరే. ఒక యంగ్ పొలిటీషియన్స్గా ఉన్న వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులుగా పార్లమెంట్లో, క్యాబినెట్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరు మినహా ఇక అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ ఫేస్ ఏది లేదు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫేసెస్గా లేరు. ఇటీవల కొత్తగా రాజకీయాలతో సంబంధం లేని ఒకరిద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన బీద మస్తాన్ రావు లాంటి వాళ్ళని మళ్ళీ రాజ్యసభకు పంపించింది. సో వాళ్ళెవరు కూడా పార్టీకి సంబంధించిన ఫేస్గా, పార్టీకి సంబంధించిన నాయకులుగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి సంబంధించిన అవకాశం లేదు. ఇప్పటికే పార్టీ ఫిరాయించి వచ్చిన వాళ్ళు,
పార్టీ అధికారం కోల్పోయినప్పుడు అటు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రేపొద్దున పార్టీ అధికారం కోల్పోతే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తారని వెళ్లకుండా ఉంటారని భావించలేం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తీసుకునే నిర్ణయం, ఇప్పుడు సెలెక్ట్ చేసే అభ్యర్థులు భవిష్యత్తులో పార్టీ కష్టాల్లో ఉన్న పార్టీని వదిలి వెళ్లరు అనే ఒక భరోసాకి ఆ పార్టీ నాయకత్వం వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. దానితో పాటు పార్టీలో సుదీర్ఘకాలం పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళకు అవకాశాలు కల్పిస్తాము అనే ఒక మెసేజ్ కూడా తెలుగుదేశం పార్టీ ఈ సమయంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు, నాయకులు జనసేనతో పొత్తు కారణంగా కావచ్చు, భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా కావచ్చు, చాలా త్యాగాలను చేస్తూ వచ్చారు. అంతేకాదు రాజ్యసభ స్థానాల విషయంలో కూడా త్యాగాలు చేస్తూ వచ్చారు. గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తమకు సంబంధించిన స్థానాలను వేరే వాళ్ళకి ఇవ్వడం ఎవరికి గుర్తుండలేదు. తమకు సంబంధించిన రాజ్యసభ స్థానాలని, తమకు వచ్చిన స్థానాలని తమ పార్టీకి సంబంధించిన నాయకులకే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు జనసేనకి, భారతీయ జనతా పార్టీకి త్యాగాలు చేయాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నియామకం చేయబోతున్న వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళుగా, ఓ సీనియర్ ఫేసెస్గా ఉంటే, ఒకటి భవిష్యత్తులో పార్టీ కష్టం వస్తే వాళ్ళు నిలబడతారు. వాళ్ళకి పార్టీ తప్ప ఇంకోటి తెలియదు కాబట్టి పార్టీ కోసం ఉంటారు. రెండు, మొత్తం అంతా యంగ్ పొలిటీషియన్స్తో, కొత్త వాళ్ళతో, రాజకీయాలతో సంబంధం లేని బిజినెస్ మెన్స్తో దాన్ని నింపేస్తే పార్టీ సిద్ధాంతం, పార్టీ నిబద్ధత, పార్టీ నిలబడాల్సిన అవసరం, వీటికి సంబంధించిన ప్రయారిటీ వాళ్ళకు ఉండదు. వాళ్ళ బిజినెస్ ప్రయారిటీలే ఉంటాయి. 2019 దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. 2019లో పార్టీ మారిన వాళ్ళంతా వాళ్ళ స్వప్రయోజనాల కోసం మారారు. పార్టీతో మాకు సంబంధం లేదు, పార్టీ మునిగినా మాకు సంబంధం లేదు అనుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ మెన్ లాంటి వాళ్ళకే తెలుగుదేశం పార్టీ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కూడా అదే తరహాలో నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి పార్టీ కోసం పనిచేసిన, పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేస్తూ సర్వీసెస్ ఇస్తూ ఉన్న వాళ్ళకు అటువంటి అవకాశం కల్పించాలనే చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసి ఓడిపోయిన వర్లరామయ్య లాంటి వాళ్ళు, ఆయన 2009 నుంచి అప్పుడు తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయి అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. మధ్యలో ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు మినహా ఆయనకి అవకాశం దొరకలేదు. సో మరికొంతమంది పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు, టీడీ జనార్దన్ లాంటి వాళ్ళు, కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చాలా తిరుగుతున్నాయి. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన ఇటువంటి వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు పార్టీ కోసం నిలబడతారు. అలా కాకుండా గతంలో చేసిన తప్పులే మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉంటే గతంలో జరిగిన పొరపాట్లే మళ్ళీ జరుగుతాయి. గతంలో జరిగినట్టుగానే షాకులు తెలుగుదేశం పార్టీకి తగలబోతున్నాయి. కాబట్టి ఈసారైనా పెద్దల సభకు ఎంపిక చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ గత తప్పుల్ని సరిదిద్దుకొని కొత్త వాళ్లకు కాకుండా పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేస్తున్న వాళ్ళకు అవకాశం కల్పించాలనే డిమాండ్ ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారంలో ఉంది.